హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఏఐని ఎలా మనమైతే యూజ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఫుల్గా చెప్తున్నా. అండ్ ఈ వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ మీకు ఏమి అర్థం కాదు. సో ఈ వీడియోలో అయితే నేను ఏఐని మీరు ఎలా జనరేట్ చేసుకుంటారు అనేది అయితే చెప్తాను. జనరేట్ అంటే ఏం లేదండి, సో ఇమేజ్ని మనం ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇమేజ్ ఆర్ దాని ప్లస్ ఇంకోటి మనం కన్వర్జేషన్, దానికి మనకు ఎలా కన్వర్జేషన్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో అయితే నేను ఫుల్గా మీకైతే ఇచ్చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎవ్వరు మీరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ ఏం అర్థం కాదు. సో మీరైతే ఈ వీడియోని వాచ్ చేయండి. సో అదర్ మొబైల్ ఆర్ పీసీ, ఈ రెండిట్లలో నేను చెప్తాను. పీసీ అన్న, మొబైల్ అన్న, లేకపోతే పీసీలో ఎలా చేసుకోవాలి, మొబైల్లో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపెడతాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గో టు వీడియో. సో గైస్, ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక ఫోటో అయితే పెట్టాను కదా, ఆ ఫోటో మీద ఒక యారో మార్క్లో ఈ లోగోని అయితే పెట్టాను. ఆ లోగో మీద మీరు ట్యాప్ చేయండి. ఈ ఏఐ ఎనీథింగ్ ఆస్క్ ఏఐ మెటా ఎనీథింగ్లోకి అయితే వస్తారు. ఇదైతే వాట్సాప్. మీరు వాట్సాప్ ఒకవేళ అప్డేట్ చేస్తే మీకైతే ఈ ఫ్యూచర్ అయితే వస్తుంది, లేకపోతే ఈ ఫ్యూచర్ మీకు రాదు గైస్. సో ఇప్పుడైతే ఎలా అయితే మనం ఏఐ తోటి ఇమేజ్ జనరేట్ చేయాలో అయితే నేను ఈజీగా చెప్తాను. సో ఇక్కడ అయితే మీరు ఏమైనా టెక్స్ట్ చేస్తారంటే హాయ్ మెట్టా, ఫస్ట్ టెక్స్ట్ చేయండి హాయ్ మెట్టా. ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడ ఏం టైప్స్ చేస్తారు, నో అబౌట్ అయోధ్య. ఇక్కడైతే దీనైతే టెక్స్ట్ చేయండి. ఇక్కడైతే మీరు నెక్స్ట్ ఏం టెక్స్ట్ చేస్తారంటే క్యాన్ యూ క్రియేట్ విత్ ఏఐ అయోధ్య పిక్స్ అని ఇక్కడైతే సెర్చ్ చేయండి. సో అదైతే కాస్త టైం తీసుకుంటుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇలా అయితే జనరేట్ చేసింది ఏఐ తోటి ఇమేజ్. సో ఇలా మీరు ఏ ఇమేజ్ అయితే ఆ ఇమేజ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా గైస్, ఇప్పుడు ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం తీసుకోబోతున్నామంటే ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు మనకు ఏం తీసుకుంటున్నామంటే ఎగ్జాంపుల్ మనం ఒక కర్రీ తెలియదు అనుకోండి, ఎగ్జాంపుల్ మటన్ కర్రీ. సో మటన్ కర్రీ మనము ఎలా కుక్ చేయాలో మనకు తెలియదు అనుకోండి. సో ఇప్పుడు దీన్ని అడుగుదాం, మనం మటన్ కర్రీ ఎలా కుక్ చేయాలని. ఇక్కడైతే మీరు హాయ్ మెట్టా, హౌ టు కుక్ ద మటన్ కర్రీ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. సో ఇక్కడ మీరు ఇచ్చేసిన తర్వాత కుకింగ్ డెలిషియస్ మటన్ కర్రీ, ఇక్కడైతే మీరు ఇంగ్రీడియంట్స్ అయితే చూపెడుతుంది, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది. ఇలా అయితే మీకు ఒకవేళ తెలియని కర్రీని అయితే తెలుసుకోవడం ఈజీ. సో ఇది థర్డ్ వన్. ఇది ఏంటిది అంటే మనం మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ అయితే యూజ్ చేస్తుంది. సో మన ఇంట్లో మాలాంటి కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇదైతే యూజ్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం తెలియదు అనుకోండి, ఏ ప్రాబ్లం సింపుల్గా టేబుల్స్లలో ఒకటి తెలియదు అనుకోండి, ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే హే మెట్టా క్యాన్ యూ హెల్ప్ మీ ఇన్ మ్యాథ్స్ అనేది అయితే ఇక్కడ టైప్ చేయండి.
ఆఫ్ కోర్స్ ష్యూర్ అని ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే, సో ఇక్కడ 2 ఫోర్జా అని ఇచ్చేసి ఇక్కడైతే క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చేసి ఇక్కడ ప్రమోట్ అయితే ఇస్తున్నా. ఇక్కడ చూసారా, ఇలా అయితే మనం అయితే ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా మనమైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడి వరకు ఈ వీడియో అంతే గైస్. ఇది వచ్చేసి వాట్సాప్లో మన మొబైల్లో ఎలా తెలుసుకోవాలనేది. ఇప్పుడు నెక్స్ట్ మనం పీసీలోకి వచ్చేద్దాం. గైస్ నేనైతే ఇప్పుడు పీసీలో అయితే ఎలా అయితే మనం ఏఐ జనరేట్ చేస్తున్నాం అనేది అయితే చెప్తున్నా. ఫస్ట్ అయితే మీ గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి అండ్ సెర్చ్ బార్లోకి వెళ్ళండి. నేను వెళ్తున్నా కదా చూడండి. నిన్న మీకు ఒకవేళ గూగుల్లో ఒకవేళ వెబ్ వాట్సాప్ ఉంటే వెబ్ వాట్సాప్లో చేసుకోండి, మన మొబైల్లో వేసుకున్నట్టు. ఇప్పుడు నేను అక్కడ సెర్చ్ చేస్తున్నా చూడండి, జెమినీ ఏఐ అని సెర్చ్ చేసా కదా, అలా ఆ విధంగా మీరు సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది కదా జెమినీ ఏఐ, గూగుల్ జెమినీ ఏఐ. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. కాసేపు అయితే మీకు టైం తీసుకొని లోడ్ అయ్యి చూపెడుతుంది. చూసారు కదా, ఇక్కడ కాసేపు టైం తీసుకుంటుంది. సో ఇంకోసారి ట్యాప్ చేస్తా. సో ఇప్పుడైతే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చాట్ విత్ జెమినీ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా చూడండి, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ దాన్ని మోర్ అని కొట్టకండి, స్క్రోల్ చేయండి. నేను స్క్రోల్ చేసేటట్టు స్క్రోల్ చేయండి. తర్వాత యూజ్ జెమినీ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అయితే ఇచ్చేయండి. దాని మీద దాని మీద ఏం పెట్టకండి. ఇప్పుడు చూసారు కదా, హలో శ్రీవత్సవ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు నన్నైతే ఏదైనా అడుగుమంటుంది ఏఐ. సో నేను ఇక్కడ హాయ్ జెమినీ అనేది అయితే సెర్చ్ చేస్తున్నా చూడండి. అది ఇప్పుడు నాకేం రిప్లై ఇచ్చిందో చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, మనం దాన్ని వాయిస్ తోటి కూడా మాట్లాడుకోవచ్చు. మనకు అక్కడ మెటా ఏఐలో అయితే ఈ ఫీచర్ ఉండదు, ఇక్కడ అయితే ఉన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం టైప్ చేద్దామంటే మళ్ళా ఓకే, డూ యూ నో అబౌట్, ఇక్కడ టైప్ చేస్తున్నా కదా, డూ యూ నో అబౌట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను టైప్ చేస్తున్నా డూ యూ నో అబౌట్ అయోధ్య అని టైప్ చేశా. డూ యూ నో అబౌట్ అయోధ్య అని టైప్ చేశా ఇక్కడ. సో ఇక్కడైతే దానికైతే సెండ్ చేసేసాను నేను. ఇప్పుడు సెండ్ చేస్తే అదైతే ఎస్ ఐ నో అని చూపెట్టింది. సో ఇక్కడైతే నేను మళ్ళీ ఇక్కడ ఏం టైప్ చేయాలి, ఇక్కడ ప్రమోట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, క్యాన్ యూ జనరేట్ అయోధ్య పిక్ అని అయితే సెర్చ్ చేసేసాను చూడండి. అక్కడ అయోధ్య అని సెర్చ్ చేశాను. ఇక్కడైతే నేను దానికి పంపించాను, కెన్ యూ క్రియేట్ అయోధ్య ఇమేజెస్ అని సెర్చ్ చేసేసాను. ఇప్పుడు చూడండి అది లోడ్ అవుతుంది. సో అక్కడ మీకు 2 ఇమేజెస్ అయితే కనబడ్డాయి. పైన అక్కడ మీకు డౌన్లోడ్ కనబడ్డది కదా, డౌన్లోడ్ ఫుల్ సైజ్ అనేది అయితే అదైతే క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో అయితే వస్తుంది. నేనైతే డౌన్లోడ్ చేశాను. ఆ ఫోటో మీకు ఈ వీడియో లాస్ట్కి అయితే చూపెడతాను, ఎంత మంచి హెచ్డి క్వాంటిటీలో డౌన్లోడ్ అయింది గాయస్ అది. సో అదైతే డౌన్లోడ్ అవుతుంది. సో ఒక్క నిమిషం గాయస్. మళ్ళీ రామాయోధ్య అయిపోయాక ఇక్కడ నేనేమని సెర్చ్ చేస్తున్నా చూడండి, హౌ టు కుక్ అని ఇక్కడ సెర్చ్ చేస్తున్నా చూడండి. హౌ టు కుక్ చికెన్ కర్రీ. అక్కడైతే నేను సెర్చ్ చేశాను గైస్. ఇక్కడ సెర్చ్ చేసి నేను మళ్ళీ సబ్మిట్ చేశాను. దానికి సబ్మిట్ చేస్తే ఇక్కడ మీరు చూసే ఉంటారు. సో డెలిషియస్ ఫేవరెట్ఫుల్ చికెన్ కర్రీని అయితే ఎలా చేసుకోవాలనేది అయితే ఇక్కడ ఇచ్చింది, ఇంగ్రీడియంట్స్తో సహా ఇచ్చింది గైస్ ఇది వచ్చేసి మనకు. సో నెక్స్ట్ మనకు మళ్ళీ యాజ్ యూజువల్ ప్రీవియస్ లాగా మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇందులోకి వెళ్ళి
ఇప్పుడు మళ్ళీ సెర్చ్ చేద్దాం. కెన్ యూ హెల్ప్ మీ ఇన్ మ్యాథ్స్, క్యాన్ యూ హెల్ప్, ఇక్కడ హెల్ప్ మీ ఇన్ మ్యాథ్, ఇక్కడ సబ్మిట్ చేయండి దీన్ని. ఇక్కడ క్యాన్ యూ హెల్ప్ మీ ఇన్ మ్యాథ్స్ అని వస్తుంది కదా. సో ఇక్కడైతే మనం అది ఓకే అంటుంది. మనం అయితే ఇప్పుడు నాకు ఒకటి అయితే ఒక ప్రాబ్లం ఇచ్చిద్దాం, సింపుల్ ప్రాబ్లం. మనం ఆల్రెడీ మనం మొబైల్లో చేసినట్టు ఇక్కడ 2 షిఫ్ట్ ప్లస్ 4 2 4s అని ఎంత అని అయితే మనమైతే ఇస్తున్నాం. 2 4s హౌ మచ్ అని అయితే మనమైతే దానికి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో గైస్ కొంచెం నాకు కీబోర్డ్ ప్రాబ్లం ఉంది. ఓకే, సబ్మిట్ చేసేసాను గైస్ 2 4s ఎంత అని. సో దానికైతే 2 4s ఎంత అని సబ్మిట్ చేసేసాను. సో అదైతే నాకైతే సొల్యూషన్ చూపెట్టింది గైస్. సో 2 4s 8 అనేది అదైతే సొల్యూషన్ చూపెట్టింది. సో ఇది గైస్, ఒకవేళ మీ పీసీలో కనుక వెబ్ వాట్సాప్ పనిచేస్తే వెబ్ వాట్సాప్లో చేసేసుకోండి. నేను జెమినీ గూగుల్ గురించి కూడా ఒక వీడియో అయితే ఫుల్గా అయితే నేనైతే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో గైస్ బాయ్ గైస్. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.